హెరిటేజ్ మాల్స్, ఆ పేరుతో ఉండే మాల్స్ చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్స్ గ్రూప్ అనే వాళ్ళకి అమ్మేసి దాదాపు నాకు తెలిసి దశాబ్దం అయిపోయింది అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది పాలు పదార్థాలు చేసే దాని హెరిటేజ్ మాత్రమే. హెరిటేజ్ మాల్ చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు, ఆయన ఫ్యూచర్ గ్రూప్కి అమ్మేశారు. ఆ ఫ్యూచర్ గ్రూపు ఈ హెరిటేజ్తో సహా రిలయన్స్ కూడా అమ్మేసింది. నిజంగా జగన్మోహన్ గారికి అంత ధైర్యం దమ్ము ఉంటే అంబానీ గారిని పోయి అడగమని చెప్పాడు. ఎందుకయ్యా నీ మాల్లో ఆయన ఏదో రేటు చెప్పాడు, అంతెందుకు అమ్ముతున్నావు, ఇక్కడ రైతులకి 5 రూపాయలు 10 రూపాయలు వస్తాయి, నువ్వు ఎందుకు అక్కడ ఆ రేటుకి అమ్ముతున్నావు అని నిజంగా అంత ధైర్యం ఉంటే జగన్మోహన్కి పోయి అడగమని చెప్పండి. అంతేగాని ఊరికే రోజువారీగా మీరు మట్టేస్తూ ఉంటే, రోజువారీగా మీరు మా మీద దాన్ని దుమ్ములేస్తుంటే తుడుచుకోవడం అనేది ఈ గవర్నమెంట్ పని కాదు. మేము వచ్చింది మీ మారి కాదు, ఏదో దాన్ని ఊసిపోక ఏమంటారు దాన్ని లిక్కర్ ద్వారా దాని ద్వారా డబ్బులు సంపాదించడం కాదు. మేము వచ్చింది ఈ గవర్నమెంట్లో గవర్నెన్స్, పరిపాలన, మంచి సుపరిపాలన చేయడానికి. అంతే.